ఎలా ఉన్నావు భవానీ? నేను బానే ఉన్నాను అమ్మగారు. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. మీరు వెళ్ళిన ఆ క్షణం ఇంకా నా కళ్ళల్లో అలాగే ఉందమ్మా. నాకు గుర్తుంది భవానీ. మీరు ఊరు నుండి దూరంగా వెళ్ళినా మీరు చూపించిన ప్రేమ నా మనసుకి దగ్గరగానే ఉందమ్మా. అందుకే ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోలేదు. నేను మర్చిపోలేదు భవానీ. ఇదిగో చిన్నప్పుడు నా కాళ్ళు బోసిగా ఉండకూడదని, నా పరుగు ఓకపాటలా ఉండాలని మీరిచ్చిన పట్టీలనే ఇంకా వేసుకుని తిరుగుతున్నా. ఇదిగో చందమామకి మచ్చలా ఈ దుద్దులో నా చెవికి బాగుంటాయని పండక్కి మీరు పెట్టినవే. ఇవే ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. నాకు తెలుసు భవానీ, నేనంటే నీకెంత ఇష్టమో. ఇంతకీ రాహుల్ బాబు ఎక్కడమ్మా? అదేంటి, ఊర్ని చూడాలని ఆశగా ఉందని 2 రోజుల ముందే వచ్చేశాడు కదా. నిన్ను కలవలేదా? ఏంటి 2 రోజుల ముందే వచ్చాడా? మరి నన్ను కలవలేదేంటి? అవునా, నిన్ను కలవకుండా ఇక్కడా లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడు వాడు? 2 రోజులైనా కలవలేదంటే రాహుల్ బాబు నన్ను మర్చిపోయాడా అమ్మగారు? నిన్నెలా మర్చిపోతాడు భవానీ? చిన్నప్పుడు నీతోనే కదా వాడు ఆడుకుంది. అది గుర్తుంటే నన్ను మొన్ననే కలిసేవాడమ్మా. లేదు, రాహుల్ బాబు నన్ను మర్చిపోయాడు. ఇంక రాహుల్ బాబు దోస్తే కటీఫ్. అవును, చిన్నమ్మగారు ఎక్కడున్నారు? పైనుంది. నేను వెళ్ళి కలిసేస్తా. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు ఎలా ఉన్నారు? రండి. అమ్మా మీనాక్షి. చిన్నమ్మగారు, ఇంతకీ అయ్యగారెక్కడా? జననమ్మా, అయ్యగారెక్కడా? లేరమ్మా. రాలేదా? ఎప్పుడొస్తారు? వచ్చే ఉద్దేశం ఉన్నవాళ్ళని ఎప్పుడొస్తారో చెప్పగలం, కానీ వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారో ఎలా చెప్పేది? దేవతలాంటి అమ్మగారిని వదిలేసి ఎలా వెళ్ళిపోయాడమ్మా? అయినా చూస్తూ ఉండండమ్మా. అమ్మోరు తల్లి దయవల్ల ఆయన చేసింది తప్పు అని తెలుసుకుని ఈ దేవత కోసం వెతుక్కుంటూ తిరిగొచ్చి తప్పైపోయిందని జననమ్మగారి కాళ్ల మీద పడి మరీ వేడుకుంటారమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు జననమ్మా. నీ నోటి చలవ వల్ల ఈ మాట నిజమైతే ఎంతో బావుంటుంది. అవుతుందమ్మా, మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా అవుతుంది. అవును, ఇంతకీ విజయబాబు గారు ఎక్కడా? పైనే ఉన్నారు. ఆయన్ని కూడా కలిసొస్తే ఒక పని అయిపోతుంది. ఇన్నేళ్లైనా మన మీద దానికున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అమ్మగారు, ఇడియట్, సెన్స్ ఉందా నీకు? రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా? అయ్యో అది కాదమ్మా, కాఫీ ఇద్దామని. ఏయ్, ఫస్ట్ నువ్వు బయటికి పోవే.
కాఫీ తీసుకోండమ్మా, వెళ్ళిపోతాను. కాఫీ లేదు, కషాయం లేదు. ముందు బయటికి పో. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. భవానీ, బాబుగారు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏమైంది ఇంద్రాణి, ఎందుకు అలా ఉన్నావు? ఏమైందేంటి? ఇలాంటి కంట్రీ బ్రూట్స్ ని అసలు ఇంట్లోకి ఎలా రాణిస్తున్నారు? ఏయ్, ఫస్ట్ నువ్వు బయటికి పోవే. కాఫీ తీసుకోండమ్మా, వెళ్ళిపోతాను. నీ నుంచి వచ్చే పేడ కంపుకి నాకు వాంతొచ్చేలా ఉంది. ఇక నీ చేత్తో ఇచ్చిన కాఫీ తాగితే గెట్ అవుట్. నీకసలు బుద్ధుందా? పాపం పలకరించడానికి వచ్చిన అమ్మాయితో అలా నా మాట్లాడేది? నాకు నచ్చని వాళ్ళతో ఎవరితో అయినా ఇలాగే మాట్లాడతాను. కింద అమ్మా నాన్న ఉన్నారు, వింటే ఎలా? వింటే ఏమవుతుంది? ఎలా అంటే, నీకు కావాలంటే నువ్వుండు, నేను ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతాను. ఇది కూడా నీకోసమే. చూడు, నువ్వంటే నాకిష్టమే, కానీ అది మా నాన్న కంటే కాదు. ఆయన ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండాల్సిందే. ఫిక్స్ అయిపో.